అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో ప్రయాణికుల విమానం, హెలికాప్టర్ ఢీకొని ఆ రెండూ నదిలో కూలిపోయాయి. ఈ ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే కేవలం 30 సెకండ్లలోనే అంతా జరిగిపోయినట్లు సమాచారం. కాన్సాన్ నుంచి వచ్చిన ప్రయాణికుల విమానాన్ని ల్యాండింగ్కు కొన్ని నిమిషాల ముందు ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోలర్స్ సంప్రదించారు. రేగన్ ఎయిర్పోర్ట్లో కొత్తగా ఏర్పాటు చేసిన రన్వే 33పై ల్యాండ్ చేయగలరా అని అడిగారు. అందుకు పైలట్లు సమ్మతి తెలిపారు. దీంతో కొత్త రన్వేపై ప్రయాణికుల విమానం ల్యాండింగ్కు ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చింది. సరిగ్గా అదే సమయానికి ఓ మిలిటరీ హెలికాప్టర్ ఆ మార్గంలోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ హెలికాప్టర్కు సమాచారమిచ్చారు. మీ ముందు విమానం వస్తోంది, కనిపిస్తోందా అని అడిగారు. కొన్ని క్షణాల్లోనే మరో రేడియో కాల్ని పంపించారు. ఆ తర్వాత కేవలం 30 సెకండ్స్ లోపే ఆ రెండూ ఢీకొన్నట్లు శబ్దం వినిపించింది. రన్వేకు 2400 అడుగుల దూరంలో ప్రయాణికుల విమానం నుంచి రేడియో ట్రాన్స్పాండర్ డేటా ఆగిపోయింది. విమానం సరిగ్గా నది మధ్యలో ఉన్నప్పుడే సిగ్నల్స్ ఆగిపోయాయని తెలిసింది. ప్రమాదం కారణంగా విమానం ముక్కలై నదిలో పడిపోయింది. హెలికాప్టర్ కూడా తల్లకిందులుగా కూలింది. ఘటన సమయంలో విమానంలో 64 మంది, హెలికాప్టర్లో 3 సైనికులు ఉన్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, డ్రైవర్ల సాయంతో నదిలో గాలిస్తున్నారు. ఇప్పటి వరకు 18 మంది మృతదేహాల్ని వెలికి తీసినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతంగా చేస్తున్నామన్నారు. ఘటన జరిగిన గగనతలం ప్రపంచంలోనే అత్యంత నిరంతర పర్యవేక్షణలో ఉండే ప్రాంతం. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్, క్యాపిటల్కు దక్షిణాన కేవలం 3 మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. రేగన్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో విమానం, హెలికాప్టర్ను ఢీకొన్న దృశ్యాలు దీనిలో స్పష్టంగా కనిపించాయి. విమానాశ్రయంలో అన్ని విమానాల టేకాఫ్లు, ల్యాండింగ్లను తాత్కాలికంగా నిలిపివేశారు.